అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా, ఏమి, ఎట్లా అనేది క్లారిటీగా తెలియజేసాను చూడండి. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి, ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేసాను. ప్రస్తుతానికి అంటే 7:20 వరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమిట్లో తెలియజేస్తుంది. తర్వాత మొలకల్చీరు మార్కెట్ వచ్చేసి ₹3.50 వరకు మార్కెట్ జరిగినట్టయితే సమాచారం. కొన్ని మండీల్లో 3.50, 3.60, 3.70 ఇట్లయితే మార్కెట్ అయితే జరిగినట్టు సమాచారం. నిన్న మొలకల్చీరు మార్కెట్ వచ్చేసి ఇంకా అంగళ్ళు అయితే ₹4.50. ఈవెన్ లాస్ట్ వరకు ఇదే టాప్ రేట్ అయితే మనమైతే చూసాము. లాస్ట్ వరకు మనం అంగళ్ళు అయితే ₹4.50 వరకు మార్కెట్ అయితే జరిగింది. రెండు మార్కెట్లు సాయంత్రం మార్కెట్లు సేమ్ టు సేమ్ నేట్లాగే రెండు మార్కెట్లు కూడా జరిగాయి. ఇంకా ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, మదనపల్లికి సంబంధించి ఏమి, ఎట్లా అనేది తెలియజేసాను చూడండి. మనం ముందుగా స్టార్టింగ్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. మామూలుగా ఆ పక్క రెండు యాక్షన్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి అయితే ఇంచుమించు నేట్లాగే వచ్చినాయి. దిగుమతులు వచ్చేసి ఈరోజు కూడా దిగుమతులు ఏం పెద్దగా మార్పు అయితే లేదు. కొన్ని మండీల్లో పెరిగాయి, కొన్ని మండీల్లో తగ్గాయి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. దిగుమతి అయితే పెద్దగా మార్పు అయితే లేదు. మరి వేలంపాట్లలో కొంచెం స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుందా నేటితో పోల్చుకుంటే దిగుమతి కూడా పెద్దగా మార్పు అయితే లేదు. కాబట్టి నిన్న ₹2.70 వరకు జరిగింది మార్కెట్. ఓన్లీ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు మాత్రం వెళ్తూ ఉన్నాయి. అంటే టాప్ రేట్ రిమైనింగ్ యావరేజ్ అంతా తక్కువగానే వెళ్తుంది మార్కెట్లో వచ్చేసి. అయితే ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మాత్రమే నిన్న కూడా ₹2.70. రెస్ట్ ఆఫ్ ది లాట్లన్నీ తక్కువగానే వెళ్ళినాయి నిన్న కూడా మార్కెట్ వచ్చేసి. మరి ఈరోజు ఏమన్నా ఇంతకు మించి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుందనే చూడాలి. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. ప్రజెంట్ నోవా కాంబో వచ్చేసి మన కాదర్ ఫర్టిలైజర్స్లో ప్రజెంట్ అయితే నోవా కాంబో అవైలబుల్గా ఉంది మదనపల్లి వచ్చేసి. ఒకవేళ డైరెక్ట్ బుకింగ్ నెంబర్లు చేసుకోవాలంటే పైన నెంబర్